ఏ పార్టీది డ్రామా పాలిటిక్స్ ఒకసారి చూద్దాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో నెల్లూరు జైల్లో ములాఖత్ అయ్యారు మాజీ సీఎం జగన్. టైం దాటిపోయినా మాజీ సీఎం పర్మిషన్ అడగటంతో ఇచ్చారు. అరగంటకు పైగా భేటీ అయ్యారు. లోపల మాట్లాడాల్సినవేవో మాట్లాడారు. మరి బయటకొచ్చాక జగన్ మాట్లాడిన మాటలే విచిత్రంగా ఉన్నాయి. పగ్గాలు చేపట్టి నెల రోజులు కాకముందే కూటమి ప్రభుత్వం పాపాలు పండుతున్నాయని చెప్పటమే విచిత్రం. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తారు. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారా, లేదంటే వర్రీ అవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ ప్రస్తావించిన ఇష్యూస్ మరీ రివర్స్ లో ఉన్నాయంటున్నారు టీడీపీ నేతలు. ఏపీలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ అక్రమంగా కేసులు పెడుతోందని, పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పుకొచ్చారు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు. ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? నిజానికి వీటిలో ఏది నిజం లేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయటమే కాదు, టీడీపీ ఏజెంటును బెదిరించడం దాకా అన్ని కెమెరాలో రికార్డయ్యాయని, ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఓ సూచన చేశారు. కవ్వింపులకు దిగినా రెచ్చిపోవద్దని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అందుకే టీడీపీ వైపు నుంచి అసలు ఎక్కడా చిన్న రియాక్షన్స్ కూడా ఉండటం లేదు. ఈ విషయం స్వయంగా మంత్రి లోకేషే చెప్పారు. చంద్రబాబు చెప్పటంతోనే తమ వాళ్లు సంయమనంతో ఉన్నారన్నారు. ఓసారి లోకేష్ ఏం చెప్పారో చూద్దాం. తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నాకు 2 నిమిషాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపాం? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నెల కూడా కాలేదని, అప్పుడే వైసీపీ నుంచి ఎదురుదాడి మొదలవటమే ఇక్కడ ట్విస్ట్. అయితే జగన్ వర్రీతో కూడిన వార్నింగ్ ఇచ్చారంటున్నారు. నిజానికి 2019లో జగన్ అధికారంలోకొచ్చాక జరిగిన దాడుల గురించి టీడీపీ ప్రస్తావిస్తోంది. చాలా హత్యలు జరిగాయని, కోడెల లాంటి వారిపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారంటున్నారు. పల్నాడులో చంద్రయ్య లాంటి వ్యక్తిని ఇంటి ముందే నరికి చంపిన ఘటనను గుర్తు చేస్తున్నారు. కరోనా టైంలో ప్రభుత్వాసుపత్రుల్లో మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ను వేధించి పొట్టనబెట్టుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని జగన్కు గుర్తు చేస్తున్నారు. అప్పుడు వైసీపీ నేతలు చేసింది రైట్, ఇప్పుడు తాము ఏమీ చెయ్యకపోయినా తప్ప అన్న వాదనను టీడీపీ వినిపిస్తోంది. వైసీపీ దుర్మార్గాలు పండడంతోనే 11 సీట్లతో అది అనుభవిస్తున్నారన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పగలగొడితే తప్పింది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్, వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా అని అంట. ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట. చంద్రబాబు నాయుడు అనుభవించడు. అసలు నీ పార్టీ ఉందా? నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండే ప్రసక్తి లేదు. దాని సంగతి చూసుకో, నీ పార్టీ నిలబెట్టి దానికి చూసుకో. నిజానికి టీడీపీ అధికారంలోకొచ్చాక వరుసగా టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీటిపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పూర్తి సంయమనం పాటిస్తున్నారు.
పిన్నెల్లిపై రికార్డెడ్ గా కేసు నమోదైందని 25 లక్షలు ఖర్చు పెట్టి మరీ మాజీ సీఎం జగన్ ఖైదీని పరామర్శించారని హోంమంత్రి అనిత అంటున్నారు. ములాఖత్కు టైం అయిపోయినా మాజీ సీఎం అడగటంతోనే ఇచ్చామంటున్నారు. దాడులు జరగకపోయినా జరిగినట్లు చెప్పటం ద్వారా జగన్ గలాటా సృష్టించాలనుకుంటున్నారన్నారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది, అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి. దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుందని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయండి? ప్రతీకార దాడులు ఇదిలా ఉంటే వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీ అని పోలీసులంటున్నారు. భరత్ ఓడిపోవటంతో ప్రజల్లో సానుభూతి కోసమే ఈ పని చేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో తమ ప్రచార రథం తామే తగలబెట్టుకుని ఇంకోవైపు దాడులు జరుగుతున్నాయని చెప్పటం ఏంటన్న ప్రశ్నల్ని టీడీపీ వినిపిస్తోంది. అయితే ఇదంతా టీడీపీ కుట్రే అని మార్గాని భరత్ అంటున్నారు. నేను సచ్చీలుణ్ణి, నిజంగా నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నాకెందుకు ఉంటుంది? నాకేం అవసరము? నేను చేయాల్సిన కర్మ నాకేంటి? ఏదో నాకు సింపతి నాకెందుకు? ఇప్పుడు నేను మంచి చేశాను, కంబాల్ చెరువు ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ నేను చేశాను, అయినా నేను ఎందుకు గెలవలేదని ప్రజలు ఆల్రెడీ సింపతి ఉందని నేను భావిస్తున్నా. ఓడిపోగానే రాష్ట్రంలోనే లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు జగన్. బెంగుళూరు ప్యాలెస్ లో వారం రోజులు ఎవ్వరితో భేటీ అవ్వకుండా గడిపారు. మళ్లీ అకస్మాత్తుగా ప్రత్యక్షమై ప్రభుత్వంపై ఎదురుదాడి చేయటం కీలకంగా మారింది. నిజానికి ఓటమి తరువాత వైసీపీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. సీనియర్లెవరూ బయటకు రావటం లేదు. ఈ దశలో ఫెయిల్యూర్స్ పై దృష్టి సారించాల్సింది పోయి ఈవీఎంలు పగలగొట్టి పోలీసులపై దాడి చేసి అరెస్ట్ అయి జైల్లో ఉన్న వివాదాస్పద నేత పిన్నెల్లి పరామర్శకు వెళ్లటమే తీవ్ర విమర్శలకు దారితీసింది. నెల్లూరు జైల్లో ములఖత్ అవటంపై వైసీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పిన్నెల్లిని కాకుండా మరెవరినైనా పరామర్శిస్తే వేరుగా ఉండేదన్న టాక్ ఆ పార్టీలో నడుస్తోంది.